పైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు ఆఫీస్లో అయితే ఎవరు ఉండరు కదా. అక్కడ యష్కి బాగా క్లోజ్ అవుతూ స్లోగా తన మాయ మాటలతో యష్ మనసు మార్చే ప్రయత్నం చేస్తోంది. అది మామూలుది కాదు. అంత పని చేసినా చేస్తుంది అసలు. యష్ మనసు మారకూడదు మధు. నువ్వే ఏదో ఒకటి చేసి ఆపాలి. నేనెలా ఆపగలనత్తయ్య? ఏదైనా చెయ్యి, పర్లేదు. నువ్వు ఎలా అయినా సరే ఆ సింధు యష్కి దగ్గర కాకుండా చూడు. అవసరమైతే యష్ కంపెనీ ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేలా చెయ్యి. ఏం కాదు, యష్తో నేను మాట్లాడతాను. సరే అత్తయ్య, మీరు ఇంతలా చెప్తుంటే నేను కాదనగలనా? మీరు ఏం చేయమన్నా చేస్తాను. ఎందుకంటే మీరు ఏది చేసినా మా అందరి మంచి కోసమే కదా. ఎలాగో రోజు నేను ఆఫీస్కి వెళ్తాను కదా, అక్కడ సింధు యష్ క్లోజ్ అవ్వకుండా చేస్తాను. మీరేం వర్రీ అవ్వకండి. ఇప్పుడు నా మనసు కాస్త కుదుట పడింది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు మధు. సరే అత్తయ్య. ఆ ప్రాజెక్ట్ నుంచి యష్ కంపెనీని బయటికి తీసుకురావడానికి అత్తయ్యే అనుమతిచ్చారు కాబట్టి ఇంకా నో ప్రాబ్లం. Twelve ones are 12, 12 twos are 24, 12 threes are 36, 12 fours are 48, 12 fives are 60, 12 sixes are 72, 12 sevens are 84, 12 eights are 96, 12 nines are 108, 12 tens are 120, 12 fives are 60, 12 sixes are 72, 12 sevens are 84, 12 eights are 96, 12 nines are 108, 12 tens are 120. అస్సలు చదవ బుద్ధి కావడం లేదు. చదివినా ఏది గుర్తుండి చావడం లేదు అసలు. ఈ టేబుల్స్ ఏంటి ఇంత కష్టంగా ఉన్నాయి? చదివితే వచ్చినట్టే ఉన్నాయి కానీ రావడం లేదు. అసలు ఈ టేబుల్స్ని కనిపెట్టిన వాళ్ళని అనాలి. అనవసరంగా 8తో ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు ఎలా? 6 ones are 6, 6 twos are 12, 6 threes are 18, 6 fours are 24, 6 fives are 30, 6 threes are 18, 6 fours are 24, 6 fives are 30. 6 ones are 6, 6 twos are 12, 6 threes are 18, 6 fours are 6 fours are 6 fours are నా వల్ల కాదు ఇంకా. లాభం లేదు, నేను ఎంట్రీ అవ్వాల్సిందే. గుడ్ ఈవినింగ్ శశి. ఏంటి శశి, టేబుల్స్ చదవకుండా ఫోన్ చూస్తున్నావు? చదివా ఆంటీ, ఎంత చదివినా రావడం లేదు. బుక్ పట్టుకుంటే చాలు నిద్ర వచ్చేస్తుంది. కాన్సంట్రేషన్ చేయడం నా వల్ల కావడం లేదా ఆంటీ?
అందుకే బుక్ పక్కన పడేసి ఫోన్ ఆన్ చేశాను. అంతే ఆంటీ, నాకొస్తున్న నిద్ర అంతా మాయమైపోయింది తెలుసా? నీలో చదవాలి అన్న పట్టుదల పెరగడానికి నీకొక ఉపాయం చెప్పనా శశి? ఏంటా ఉపాయం? నీకు ఎవరంటే బాగా కోపం? ఇంకెవరు, ఆ ఎనిమియే. సరే, ఈ ఎనిమి ఫోటో నాకెందుకు చూపిస్తున్నావు? ఒక్క నిమిషం. తన ఫోటో నా బెడ్ మీద పెట్టావేంటి? వద్దు, అవతల పడేయండి. శశి ఆగు, తొందరపడి అలా విసిరేయకు. ఇప్పుడు నీకు టేబుల్స్ రావాలి అంటే ఈ ఫోటో నీ ఎదురుగానే ఉండాలి. ఈ ఫోటో నా ఎదురుగా ఉంటే నాకు టేబుల్స్ ఎలా వస్తాయాంటీ? ఇప్పుడు సింధును నువ్వు ఎనిమి అంటావు కదా. అవును. నీ శత్రువు నీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటే నీలో గెలవాలన్న కసి, పట్టుదల పెరుగుతాయి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడు, నీకే తెలుస్తుంది. ఒకవేళ శశి కష్టపడి చదివి టేబుల్స్ నేర్చుకుని మంచి మార్కులు తెచ్చుకుని క్లాస్ ఫస్ట్ వస్తే తను ఏం చెప్తే నేను అది చేస్తాను. శశి మేడం అని పిలుస్తావా? ఓ అలాగే పిలుస్తాను. ఒకవేళ నువ్వు క్లాస్ ఫస్ట్ రాకపోతే అమ్మా అని పిలవాలి. పిలుస్తావా? నిజమే ఆంటీ, ఈ ఎనిమి ఫోటో చూస్తుంటే నాలో గెలవాలన్న కసి, పట్టుదల పెరుగుతున్నాయి. ఈ ఫోటో ఇక్కడే ఉండనివ్వండి. సిక్స్ 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54, 6 10 60. గుడ్, కీప్ ఇట్ అప్. ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండు, నువ్వు సింధు మీద గెలుస్తావు. సింధు నిన్ను శశి మేడం అని పిలుస్తుంది. అవునా? అయితే చదువుతా. 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54, 6 10 60, 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54, 6 10 60. అమ్మ మధు, ఏంటి మావయ్య? నీతో ఓ విషయం మాట్లాడాలమ్మా. చెప్పండి మావయ్య. ఇందాక మీ అత్తయ్య నీతో సింధు గురించి ఏం చెప్పిందో తెలియదు, కానీ నువ్వు సింధుని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా. సింధు చాలా మంచిదమ్మా.
ఏవో అనుకోని పరిస్థితులు, కారణాలు, అనుమానాలు, అపార్థాల వల్ల యష్ సింధు విడిపోవలసొచ్చింది. కానీ నిజానికి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. అయ్యో, ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళు. నీలాగే సింధు కూడా చాలా మంచిదమ్మా. పట్టుదల, ఆత్మాభిమానం గల మనిషి. కాకపోతే సాటివారికి సాయం చేయాలన్న నిస్వార్థం వల్ల తను నమ్మిన దానికోసం, తను అయిన వాళ్ల కోసం సింధు ఏమైనా చేస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. ఆ పద్ధతి వల్లే కొంతమందికి చెడుగా కనిపిస్తుంది. అలాగా? అవునమ్మా. దూరమైన సింధు యష్లు ఇప్పుడిప్పుడే మళ్లీ దగ్గరవుతున్నారని నాకనిపిస్తుందమ్మా. ఇలాంటి సమయంలో నువ్వు అసలు విషయాలు తెలియకుండా మీ అత్తయ్య మాటలు నమ్మి మళ్లీ వాళ్లని విడగొట్టాలని, దూరం చెయ్యాలని చూడకమ్మా. చిన్నదానివైనా నీకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అయ్యో మావయ్య, ఏంటిది? మీరు పెద్దవారు, మీరిలా చేయకూడదు. నిజంగా నాకిదంతా తెలీదు మావయ్య. అత్తయ్య చెప్పిందే నిజం అనుకున్నాను. ఇప్పుడు మీరు చెబితేనే అసలు నిజం తెలిసింది. అత్తయ్య అడిగిందని అలా చేస్తానని చెప్పాను కానీ సింధు నా చెల్లి మావయ్య. అంత మంచిదని నాకు తెలిసిన తర్వాత నా చెల్లిని మరిదిగారిని ఎలా వేరు చేస్తాను? ఆ పాపం జోలికే వెళ్ళను. అయినా అత్తయ్య చెప్పిందని గుడ్డిగా నేనెందుకేదైనా చేస్తాను? నిజంగా నా కళ్ళతో చూసి అది న్యాయం అనుకుంటేనే చేస్తాను. మీరేమీ బాధపడకండి మావయ్య. మీరు చెప్పినట్టు నా చెల్లి మరిదిగారు మళ్ళీ ఒకటి కావాలని ప్రయత్నిస్తే అందుకు నేను సాయం చేస్తానే తప్ప వాళ్ళకి కళ్ళు కూడా ద్రోహం చేయను. ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను మావయ్య. నా చెల్లిని మరిదిగారిని కలపటానికి ఒక అక్కగా, ఒక వదినగా నేనే ముందు ఉండి నడిపిస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు తలుచుకుంటే తప్పకుండా మళ్ళీ వాళ్ళొక్కటవుతారు. ఇంకా ఆ విషయంలో మీరేమీ బెంగపడకండి మావయ్య. అంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు మా ఇంటి పెద్ద కోడలివి అనిపించుకున్నావు. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. ఉంటానమ్మా. గుడ్ నైట్ మావయ్య. ఎవరికి కావాల్సింది వాళ్ళకి చెబితేనే కదా వీళ్ళందరూ కలిసి నాకు కావాల్సిన దాని గురించి సపోర్ట్ చేస్తారు. ఆగు మధు. ఏంటి పిన్ని? అసలు ఎవరు నువ్వు? ఈ ఇంటికి ఎందుకు వచ్చుండావు? ఏదో తేడాగా ఉంది. ఏంటి పిన్ని అలా అడుగుతున్నావు? నేను మధుని. ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. నేనే పెద్ద నాటక దర్శకురాల్ని. నా దగ్గర నీ పిల్ల నాటకాలు సాగవు. నిజం చెప్పు, నువ్వు తేజాకి భార్యగా ఈ ఇంటికి రాలేదు. ఇంకా వేరే ఉద్దేశంతోనే ఇంట్లో కడుగు పెట్టుండవు కదా? దీనికి నా ఒరిజినల్ క్యారెక్టర్ తెలిసిపోయిందా ఏంటి? మాట్లాడవే. నీ పెద్ద కూతుర్నే అనుమానిస్తున్నావు పిన్ని. అసలు ఏమైంది పిన్ని నీకు? పైకి కనిపిస్తా ఉండ ఈ మధు వేరు, నీలో ఉన్న అసలు మధు వేరు. ఆ లోపల మధు గురించి నాకు తెలియాలి.
బయట కానీ లోపల కానీ ఈ మధు ఎప్పుడు ఒకేలా ఉంటుంది పిన్ని. హ్, ఒకేలా ఉంటే నువ్వు అట్లా మాట్లాడవు. ఆ, నేనేం మాట్లాడాను? మీ మామయ్య బుర్ర లేకుండా ఏదేదో చెప్పేస్తే అదంతా నిజమని నమ్మేసి దేవుడిచ్చిన నీ చెల్లెలికి నువ్వే అన్యాయం చేస్తావా? సింధుని యష్ని మళ్ళీ కలుపుతానని మాటిస్తావా? నేను నా పెద్ద కూతురువని ఎంతగా నమ్ముండాను, నువ్వే నీ పెనికి ద్రోహం చేస్తావా? ఓహో, నేను మావయ్యతో మాట్లాడింది ఇది విన్నదన్నమాట. అందుకే ఇంత బిల్డపిస్తుంది. మాట్లాడవే మధు, మాట్లాడు. పిన్ని, నీ పెద్ద కూతుర్ని ఇదే నన్ను అర్థం చేసుకుంది. దేవుడిచ్చిన అమ్మవి నువ్వు. నీకు ద్రోహం చేస్తానా? దేవుడిచ్చిన చెల్లి సంధ్య, దానికి నేను అన్యాయం చేస్తానా చెప్పు? మరెందుకు సింధుని యష్ని ఒక్కటి చేస్తానని చెప్పుండావు? అది నా నోటి మాటలే తప్ప నా మనసులో నుంచి వచ్చిన మాటలు కాదు పిన్ని. మావయ్య సింధు పార్టీ అని నాకిప్పుడే అర్థమైంది. అందుకే సింధుని సపోర్ట్ చేస్తూ మావయ్య దగ్గర మాట్లాడాను. అలా మాట్లాడకపోతే నన్ను తప్పుగా అనుకోరా? కేవలం మావయ్య సంతోషం కోసమే యష్ సింధులని కలుపుతానన్నాను కానీ నిజానికి నా చెల్లి సంధ్య మెడలో యష్ చేత తాళి కట్టించడమే నా ధ్యేయం పిన్ని. ఇవి నోటి మాటలా లేక మనసులో మాటలా? అమ్మలాంటి ఈ పిన్ని దగ్గర నా మనసు మాత్రమే మాట్లాడుతుంది పిన్ని. నా చెల్లిని నా తోటి కోడలుగా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను కాబట్టి రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళటానికి కూడా నేను సిద్ధపడ్డాను. ఆఫీస్కి దేనికి? ఆ సింధు యష్లు కలిసేది ఆఫీస్లోనే కదా పిన్ని. వాళ్ళని పూర్తిగా విడగొట్టాలి అంటే నేను ఆఫీస్లో ఉండాలి కదా. అత్తయ్య కూడా మాటిచ్చాను, సింధుని దూరం చేస్తానని. అది జరిగితేనే కదా పిన్ని యష్ నా చెల్లికి దగ్గరయ్యేది. సంధ్య విషయంలో ఈ అమ్మ కంటే అక్కగా నువ్వే ఎక్కువ ఆలోచిస్తా ఉండవు. నిజంగా నువ్వు నా పెద్ద కూతురు పోయి ఉంటే ఎంత బాగుండేదో. నేను అపార్థం చేసుకుని ఉండాను, నన్ను క్షమించమ్మా. నేనన్న మాటలేవి నీ మనసులో పెట్టుకోకు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు, అది చాలు నాకు. వస్తానమ్మా. ఈ ఇల్లు, ఈ ఇంటి మనుషులు, ఈ ఆస్తి అంతా నా గుప్పిట్లోకి రావాలి. అందుకే ఎవరికి కావాల్సిన బిస్కెట్లు వాళ్ళకి వేస్తున్నాను. నేను, నా కంపెనీ, దానికోసం నేను ఏదైనా చేస్తానే. పిచ్చి నా పిన్ని. Seven ones are 7, 7 twos are 14, 7 threes are 21, 7 fours are 28, 7 fives are 35, 7 sixes are 42, 7 sevens are 49, 7 eights are 56, 7 nines are 63, 7 tens are 70, 7 ones are 7, 7 twos are 14, 7 threes are 21, 7 fours are 28, 7 fives are 35, 7 sixes are 42, 7 sevens are 49, 7 eights are 56, 7 nines are 63, 7 tens are 70. 7 sevens are 49, 7 eights are 56, 7 nines are 63, 7 tens are 70. 7 sevens are 49, 7 eights are 56, 7 nines are 63. 7 ones are 7, 7 twos are 14, 7 threes are 21, 7 fours are 28, 7 fives are 35, 7 sixes are 42. 7 sevens are 49, 7 eights are 56, 7 nines are 63, 7 tens are 70.
సింధు, అయ్యో సింధు, ఎక్కడికి? అక్క చూడక్క, నా కూతురు ఎంత చక్కగా టేబుల్స్ చదువుతుందో. కూతురు బుద్ధిగా చదువుకుంటుంటే ఎంత ఆనందపడుతున్నావు సింధు. అమ్మగా ఆ ఫీల్ నాకుంటుంది కదక్కా. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35, 7 6s are 42. అక్క, నువ్వు బాగా గమనించావక్క? ఏంటది? శశి నా ఫోటో తన పక్కనే పెట్టుకుని మరీ చదువుతుంది. నీ మీద ఇష్టంతో కాదమ్మా, నీ మీద కోపంతో నీ ఫోటో పక్కన పెట్టుకుంది. ఏదైతేనే అక్క, తన గదిలో నా ఫోటో ఉండకూడదు అని విసిరేసినా నా కూతురే ఇప్పుడు నా ఫోటోని తన పక్కనే పెట్టుకుందంటే అంతకంటే నాకు సంతోషం ఏముంటుంది? చిన్న చిన్న వాటికే నువ్వు చాలా సంతోషపడిపోతావు సింధు. ఇప్పుడు చూడు, శశి నీ పక్కనే వచ్చి కూర్చునేలా చేస్తాను. అప్పుడు ఇంకా ఎక్కువగా సంతోషపడదు గాని. రే రిషి, చూడు శశి ఎంత చక్కగా కూర్చొని చదువుకుంటుందో. చూసావా నాన్న, శశి స్లోగా ఎలా మారుతుందో? అమ్మ దగ్గర ఉంటే మీరు కూడా మారిపోతారు.